సో నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు బంజారా అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావంట, అది ఎంతవరకు నిజం? నో, అది నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అది అరే చాలా మంది అదే అనుకుంటున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు. నేను అందరు క్లారిటీ ఇచ్చేస్తా. లైక్ మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇద్దరు గొడవలేని మేము మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మళ్ళీ 3-4 days లో మళ్ళీ మాట్లాడుకుంటాం. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి దిష్టి తగిలినట్టుంది, అందుకే అంతేనా? అనుకుంటా. మరి అందరు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు మీ ఇద్దరికి మ్యారేజ్? అంటే కమెంట్స్, చాలా కమెంట్స్ చూసాను. అవును, మీ ఇద్దరు వెడ్డింగ్ చేసుకుంటున్నారా, అంతే. లైక్ ఉన్నారా? లైక్ ఎలా అంటే ఇప్పుడు తను నా వీడియోస్ లో ఎక్కువ తనే ఉంటది. ఇప్పుడు నా వీడియోస్ లో తను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోస్ తనతోనే చేస్తూ ఉంటా. అండ్ తనతోనే మాకు ఒక గ్యాంగ్ ఉంటది. ఆ గ్యాంగ్ లో ఇంకా తిని కూడా ఒక మెంబర్. సో ఎక్కువ మా బ్యాచ్ లో ఒక్కతే అమ్మాయి. సో ఆమెతో కొంచెం క్లోజ్ ఉండేసరికి అందరూ అలా అనుకుంటున్నారు. బట్ నిజానికి నీ లైఫ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ అనే వ్యక్తి ఉన్నారా? నో. లేరా? నో. సింగిలా? సింగిల్. రెడీ టు మింగిలా? చూద్దాం. ఓకే, సో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ చూసుకోవడం. ఒక 3 years మాక్స్. సో నీ లైఫ్ లో జరిగిన సాడ్ మూమెంట్ ఏంటి? నాకు రీసెంట్ యాక్సిడెంట్ అయింది. ఒక 1 year అవుతుంది. సో నేను నార్మల్ గా ఇట్లానే ఇంటర్వ్యూ నుంచి వెళ్తున్నప్పుడు నైట్ టైం కింద పడిపోయినా. ఒక డాగ్ తప్పిద్దామని చెప్పి నాకు యాక్సిడెంట్ కింద పడి. సో అప్పుడు 3 months బెడ్ మీద ఉన్నా. అప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి కొంచెం బాధ అనిపించింది. సో లాస్ట్ ఇయర్ అంటే ఇది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సిచ్యువేషన్? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా బండి నడుపుకోవడం స్టార్ట్ చేసిన. ఒక లెసన్. నీ లైఫ్ లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోయే నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి విరాట్? కార్ కొన్నా రీసెంట్ గా నా ఓన్ మనీతో. యూట్యూబ్ మనీతో కొనేసావు? లైక్ నా సేవింగ్స్ కూడా. యూట్యూబ్ మనీ కాదు, లైక్ సేవింగ్స్ కూడా. ఓకే. అంటే ఎందుకు కారే తీసుకున్నా అంటే మా లైక్ ఎలా అంటే మేము విలేజ్ కి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాకు కారు ఉండేది కాదు. ఎప్పుడు వెళ్ళాలంటే మా ఊరికి బస్సెస్ కూడా ఉండవు. ఏ ఊరు మీది? ఇక్కడ నల్గొండ దగ్గర ఒక విలేజ్, చోటుపల్లి అని చెప్పేసి ఒక విలేజ్. అక్కడికి వెళ్ళాలంటే బస్సెస్ ఏముండవు. ఎవరినో ఒక లిఫ్ట్ అడిగి లైక్ ఎవరిదైనా పోతే వాళ్ళ ఆటో ఎక్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళడానికి మా మమ్మీ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడేవాళ్ళు. అది చూసి లైక్ ఎలా అంటే లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, నేను కార్ తీసుకోవడానికి వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. లైక్ ఓపెన్ ఆటో ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది వర్షం పడుతుంది, తడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. నాకు అది మైండ్ లో పడ్డది. దానికోసం అని చెప్పి నేను కార్ తీసుకున్నాను. ఆ రోజు వాళ్ళు ఏడ్చినారు. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అది. ఇప్పుడు నీ ఇల్లు కట్టినా కూడా అంత హ్యాపీనెస్ రాదు. ఫస్ట్ టీయర్స్ కదా, హ్యాపీ టీయర్స్ మంచిగా అనిపించింది. సో నువ్వు ఎప్పటి నుంచో నీ కళ ఫేమ్ రావాలి నీకు అని చెప్పేసి ఏదైనా మూవీలో ఆపర్చునిటీస్ వస్తే వెళ్తా. లైక్ ఆడిషన్స్ కి వాటికైతే నేను వెళ్ళా. డైరెక్ట్ వచ్చేయాలంట. వస్తే వెళ్తా. లైక్ అరే వీడు పక్క మనకు సెట్ అవుతాడు అనుకుంటే వెళ్తా. బట్ ఆడిషన్స్ కి అయితే వెళ్ళా. ఎందుకంటే వెళ్ళి నేను చాలా ఫేస్ చేసిన. రేపురా ఎల్లుండిరా కాల్స్ చేస్తాం, మనీ అడగడం. అంటే డైరెక్ట్ గా నిన్ను ఈ రోల్ కి సెట్ అవుతావు కంపల్సరీ అనుకుంటే మాత్రం వెళ్తా.